అందరికి కూడా నమస్కారం అండి. మన ఎల్ఎం ఛానల్ ద్వారా ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను నేను. సార్ ఏ ఊరు ఎక్కడ అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ సార్ నమస్తే అండి. మీరు మీ పేరు సార్? ఏం చేస్తారు సార్? మోటివేషనల్ స్పీకర్, యోగా మాస్టర్ని. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? నేటివ్ ప్లేస్ రాజమండ్రి యువతల నెల్లూరు వరకు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో. మీరు ఎంతమందికి యోగా మార్గం నడిపించారు? కొన్ని వేల మంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? అందుకే వాళ్ళు మీ స్టూడెంట్స్ చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తున్నారు? అంటే ఆత్మజ్ఞానం కదా కావాల్సింది మనిషికి. అది అందుకు నేను మార్గం చూపిస్తే దానికి మించిన ఆనందం లేదు. సేవ చేస్తాం కదా, సేవ అంటే ఎవరికైనా భక్షిస్తాము, 6 నెలలకు చిరిగిపోతాం. ఎవరికైనా అన్నం పెట్టాము, ఒక రోజులో అరిగిపోతాం. కానీ ఆత్మజ్ఞానం అందుకునే మార్గాన్ని చూపించామంటే దానికి మించిన సేవ లేదు. తర్వాత మీరు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తారని విన్నాను. ఎన్నిసార్లు చేస్తారు? 102 సార్లు. మొన్న ఎన్టీ రామారావు గారు 102 జన్మదిన మహానాడు 102వసారి ఇచ్చారు. గత 40 సంవత్సరాలుగా రక్తదానం ఒకవైపు, యోగా ఒకవైపు, 2 కళగా దశాబ్దాలుగా స్వయంగా చేస్తూ ప్రజలకు తెలియజేస్తారు. మా ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి ఆరోగ్యం అంటే 6 లేకుండా జీవించడం. 6 ఏంటంటే పరిశుభ్రతలు, కోపం, ఈష్ట, ద్వేషం, ఇలాంటి అహంకారం, మమకారం కాకుండా ఈ పరిశుభ్రత నుంచి విడుదలవుతాం. ఆరోగ్యం అనేది మహాభాగ్యం అన్నారు కదా, దానికి మించిన భాగ్యం ఏమీ లేదు. ఆరోగ్యం లేకపోతే ఏమన్నా ఉపయోగం లేదు. ఇప్పుడు ఆరోగ్యం యోగా ద్వారా వస్తుందని చెప్తారు. ఎందుకంటే పెద్దగా చేయమని చెప్తున్నారు. తప్పకుండా వస్తుంది. ఆరోగ్యం అనేది చాలా చిన్న విషయం. మనుషులందరికీ శారీరక, మానసిక, ఆర్థిక చేశారు. 3 రకాల కష్టాలు. ఆ 3 రకాల కష్టాల నుంచి కూడా నొప్పి వాటి ప్రభావం చూసి చేసేది యోగా. యోగా ద్వారా ప్రశాంతత వస్తుంది, లోపల నుంచి ఆనందం, శాంతి వస్తుంది. మన ముందు ఋషులు మనకిచ్చిన వారసత్వ సంపద. మొన్న నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా, అప్పుడు వెళ్ళారా? నేను గుంటూరులోనే జరిగింది కదా, అన్ని చోట్ల జరిగింది కదా. దాదాపుగా 2 కోట్ల మంది ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా దీన్ని విలువ తెలుసుకున్న వాళ్ళు కాబట్టి బాగా దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు, విశాఖపట్నం వైపు చూసేలాగా చేశారు. మన నరేంద్ర మోడీ గారు యోగా ధ్యానం అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టి 175 దేశాల ఆమోదం పొందారు. ఇవాళ మళ్ళీ వరల్డ్ మెడిటేషన్ డే కూడా 21 డిసెంబర్, అప్పుడు కూడా ఇదే విధంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు కూడా పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరగడానికి, మెమరీ పవర్ పెరగడానికి, వాళ్ళు హిడెన్ టాలెంట్స్ బయటకు రావడానికి, ఇంకా వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు డిజైన్ చేసుకోవడానికి వీలుగా స్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టమని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక ఇంట్రాక్షన్లో ఆయన అంత పెద్దగా చేశారు. దాని విలువ తెలుసు కాబట్టి ఎవరో విమర్శించారు, కానీ పందికేం తెలుసు 10 విలువ. బొక్కలో దొరకడం, ఆ బొక్క జరగడం తప్ప కోర్టు ఖర్చు పెట్టారు. ఇలాంటి విమర్శలు సద్విమర్శలు కాదు. మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలు, రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే అత్యుత్తమ విధానం యోగా, ధ్యానం, ప్రాణాయామం, ఆధ్యాత్మికత, సనాతన ధర్మం. ఇవన్నీ వీటి మీద గత 30 సంవత్సరాలుగా చాలా రీసెర్చ్ చేశాను. దాంట్లో కొంత నైపుణ్యాన్ని సంపాదించారు. దేశ ప్రజలందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని యోగాంధ్రగా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడం తప్పులేదని మీరు ఒక యోగా గురువర్యులుగా చెప్తున్నారు. వాడి మాటలు వేస్తుంది అనేది
పట్టించుకోవద్దు, మీ యోగా చేయమని చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొదటిగా. తర్వాత వచ్చేసి అప్పుడు పాలకులు ఇప్పుడు పాలకులు కోపంతో రగిలిపోతున్నారు, టీవీల ముందు వెకిలి భాషలో మాట్లాడుతున్నారు. దానివల్ల యోగా చేస్తే ఏమన్నా తగ్గుతుంది అంటారా? దానివల్ల తప్పకుండా తగ్గుతుంది. అదంతా కూడా ఒక రకమైన అహంకారం కదా, రజోగుణం. ఆ గుణాలు బ్యాలెన్స్ చేయడానికి యోగా సమత్వం బ్యాలెన్స్డ్ మైండ్ వస్తుంది. వాళ్ళు ఈ విమర్శనం చేయటం లేదా ఇంకొకరిని తక్కువ చేయటం వల్ల ఏం ప్రయోజనం లేదు. కోపంతో రైపోవటం వల్ల ఎవరికి నష్టం? మనకే కదా నష్టం. మనశాంతత తనకు రక్షణ. కోల్డ్ మైండ్ వస్తుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి చోట భగవంతుని చూసినప్పుడు ఎవరిని మనం చెప్తాం. ఆ స్థాయికి మైండ్ చేరిన తర్వాత ఒకరి మనిషి కూడా మళ్ళాంటి వాళ్ళే అర్థం చేసుకోవాలి, మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీలైతే ప్రశంసిద్దాం, ఎందుకు విమర్శించిన ఇవన్నీ టూమర్స్లు అన్నమాట. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు సార్? మీరు చూసుకుని వాళ్ళ హౌసా లేకపోతే ఇక్కడ నాగేశ్వరరావుని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. వాళ్ళ ఇంట్లోనే ఒక ఫ్లోర్ దీనికోసం కేటాయించారు. రోజు రెగ్యులర్గా అక్కడ సాధన చేస్తాం, ఎవ్రీ సండే సత్సంగం చేస్తాం. సత్సంగం అంటే మంచి మనుషుల కలయిక. ఒకే గ్రూప్ ఒక చోట చేస్తాయి అంటారు కదా, లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక చోట చేరి హాయిగా రిలాక్స్డ్గా ప్రశాంతంగా రోజుని రాస్తారు. ఎంతమంది వస్తున్నారు సార్ ఇక్కడికి? దాదాపుగా 30 మంది వస్తారు. మామూలుగా ఏదైనా కొంచెం అకేషనల్గా ఉంటే 50-60 మంది వస్తారు. ఓకే సార్, మీ అమూల్యమైన మాటలు, మీ యోగా మంచి మాటలు మా ప్రేక్షకులందరికీ కూడా అందించినందుకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయమని, యోగ్యంగా ఉండమనమని, యోగానే ఆరోగ్యప్రదాయిని అని చెప్తున్న మన ఉమామహేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు కూడా గురువర్యులు అయ్యారు.